ఈ సీజన్లో కూడా మా టెర్రస్ గార్డెన్లో ఈ పింక్ గోవా ప్లాంట్ చాలా ఎక్కువ కాయలు కాసింది. పండ్లు పక్వానికి వచ్చి చెట్టు నుంచి కొయ్యాలనుకునేటప్పుడు ఒక ఒక 2 రోజులు అయితే మరి 2, 3, 4 వస్తాయి కదా, అన్ని కలిపి ఒకసారి తీయొచ్చు అనుకుంటాము. ఈలోగా 1, 2 కాయలు పండిపోయి కింద పడిపోతుంటాయి చెట్టు మొదల దగ్గర. ఈ జామ మా టెర్రస్ గార్డెన్లోని ఈ జామ మొక్కలు ఎన్ని కాయలు వస్తున్నాయో చెప్పలేను. చాలా సందర్భాల్లో నేను అవి వీడియోగా వీడియోగా తీయలేదు, ఛానల్లో కూడా పెట్టట్లేదు. సందర్భానుసారం అవి పక్వానికి వస్తున్నప్పుడల్లో కూడా 1, 2 వేసి గట్రా తినేస్తూ ఉంటుంటాము. బయట వాళ్ళు చూస్తే వాళ్ళకి చాలా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. ఒక రకమైన ఎగ్జైట్మెంట్. అంటే ఇంత టెర్రస్ గార్డెన్లో ఒక డాబా మీద ఒక చిన్న మొక్కకి ఇంత పెద్ద కాయలు పళ్ళు అవ్వడం, అవన్నీ కూడా వాళ్ళకి కొంచెం సంభ్రమాశ్చర్యకి ఒక రకమైన దీనికి ఇదవుతుంటుంది. ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి, అంటే ఈసారి ఒకసారి చెట్టుని ఉంటుండగానే ఒక పండుని కట్ చేసి చూపిద్దాము మా సబ్స్క్రైబర్స్కి అని అదే యూట్యూబ్లో పెట్టబోయే వీడియోలో చూపిద్దాం ఉద్దేశంతో కట్ చేస్తున్నాను. మీకు ఇంతకుముందు నా టెర్రస్ గార్డెన్ వీడియోస్లో చెప్పినట్లుగానే ఈ వీడియో ఫిల్మింగ్ తీయడం, నా టెర్రస్ గార్డెన్లో హార్వెస్టింగ్ ఏవైనా సరే, పండ్లు కానీ కాయలు కానీ కూరగాయలు ఏవైనా సరే హార్వెస్టింగ్ వీడియోస్ తీసేటప్పుడు చాలా నేను సర్కస్ చేయాల్సి ఉంటుంటుంది. ఎందుకంటే ఈ ఒకే దగ్గర కాదంటే ఒక యాంగిల్, ఒక ఫిల్మ్ యాంగిల్, కెమెరా యాంగిల్ సింగిల్ అవ్వడం వల్ల నేను కెమెరా యాంగిల్ ఇవన్నీ ఉండేది సైడ్కి గోడ వైపు ఉంటాయి, కింద వైపు వేలాడి ఉంటాయి. తర్వాత దగ్గరగా మాకు మొక్కలు టెర్రస్ గార్డెన్లో చాలా దగ్గరగా కనిపిస్తుంటాయి అన్నమాట. కొన్నిటికి ముళ్ళు ఉంటుంటాయి. ఇప్పుడు ఇది డ్రాగన్ ఫ్రూట్ కానీ లాంటిది కానీ అలా ఉంటుంటాయి. కనుక అవన్నీ చూసి దాటుకొని చేయాల్సి ఉంటుంటుంది. అన్నీ ఉన్నాయి టెర్రస్ గార్డెన్, లేడర్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఫిల్మింగ్ తీయడం చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. ఈసారి కూడా ఈ జామ మొక్క నుంచి కాసే కాయలు చాలా పెద్దవి. ఎంతమంది అంటే ఆ మధ్య ఒక 2 సీజన్లోని కొన్ని పెద్దవి అయ్యేవి. ఆ 1, 2 సీజన్, దీని ముందు సీజన్, ఇంతకుముందు సీజన్ మళ్ళీ చాలా పెద్దవి అయ్యేవి. ఈసారి మళ్ళీ కాయలు ఎక్కువ కాసాయి, మరియు పెద్ద సైజు కాయలుగా అయ్యాయి అన్నమాట ఎక్కువ. నేనైతే ప్రత్యేకించి మా టెర్రస్ గార్డెన్లో ఏ ప్లాంట్ కూడా ప్రత్యేకించి ఎలాంటి ప్రత్యేక ఎరువులు లాంటివి కానీ లేదా అలాంటివి కానీ ఏమి ఉండదు. అంతా సేంద్రియ మట్టిని ఎక్కువగా ఉపయోగిస్తుంటాను. అలాగే కొన్ని నేను ఆన్లైన్లో కూడా తెప్పిస్తుంటాను మట్టిని, కొన్ని ట్రస్ట్ బాస్కెట్ నుంచి కానీ, బజాడ్ కానీ, లేదా ఇట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అటువంటి వాటి నుంచి నేను ఉగావు ఇట్లా రకరకాల వాటి నుంచి అప్పుడప్పుడు రేరుగా, అంటే కొంచెం ఖరీదుగా ఉంటాయి. అంటే నాకు తెలియదు కనుక దాని ప్రాసెస్ తెలిసినా చేయలేను కనుక, చేయగలిగే స్థితిలో లేను కనుక. హెల్ప్ ఎవరు ఉంటే అది వేరే సంగతి, అప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏ సైజ్ వచ్చి చూడండి. అందుకనే నాకు అంటే వాటిని చూపించాలి. రెండోది ఎక్కువ కాయలు వచ్చి ఎక్కువ పెద్ద సైజు వస్తున్నాయి కనుక వాటిని ఫిల్మ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో వీటిని ఫిల్మ్ చేయడం జరిగింది. ఇది 2 కాయలు ఉండే కొమ్మ విరిగిపోతుంది అన్నమాట. అంత ఆ సైజులో వస్తున్నాయి. ఇప్పుడు అది అంటే ఇటు సైడ్ మనం తీసాను, ఈ యాంగిల్లో తీసాను. ఈ యాంగిల్లో తీస్తే ఒక 6, 7, 8 కనిపిస్తున్నాయి. అటు సైడ్ తీస్తే ఒక 4, 5 ఉంటాయి అన్నమాట. చాలా ఫ్రెష్ ఇది వచ్చి వెయిట్, చాలా ఎక్కువ వెయిట్ అనిపిస్తుంది అన్నమాట. ఆ కొమ్మ విరిగిపోయాయి. తీస్తాను తర్వాత దాని దగ్గరగా క్లోజప్లో కూడా చూపిస్తాను కొమ్మ ఏ విధంగా విరిగిపోతూ ఉన్నట్లుగా ఉంది అనేది. కొమ్మతో పాటు పడిపోతే వీటన్నిటిలో కనిపిస్తాయి అన్నమాట. కాయలు అంటే రాపిడికి ఈ గాలి దీనికి కొమ్మలు గట్ట వెళ్ళినప్పుడు కొమ్మ ఇది కానీ, ఆకులు కానీ, పక్కన ఆకులు కానీ రాపిడికి గురవడం వల్ల ఇలాగా పైన చిన్న
నల్లని దీనిలాగా అవుతుంది, రఫ్ అవుతుంది స్కిన్, కాయ యొక్క స్కిన్. నేను తెచ్చాను ఫ్రూట్ బ్యాగ్స్ తెప్పించాను. ఆ ఫ్రూట్ బ్యాగ్స్ పెడితే చెట్టు ఉంటుండగా ఆ బ్యాగ్ మనకి ఇచ్చేస్తే కాయలాగా ఆ స్కిన్ రఫ్ అవ్వకుండా బాగా దీనికి కనిపిస్తుంది. కానీ అది నేను ఇంకా పెట్టలేదు. అంటే ఆ టైం చాలక చేయలేక వీటికి పెట్టలే, ఇంకా వాడలేదు ఆ బ్యాగ్స్ని. ఇవే కాదు, గ్రేప్స్ ఇటువంటి వాటికి కూడా అది పక్షులన్నీ కూడా తినేస్తున్నాయి. గాలి గట్టి ఎక్కువ ఇదైన తర్వాత రాలిపోతున్నాయి వాటికి ఆ కొమ్మల మధ్య రాపిడి గుడిగురై. అటువంటి వాటికి పెట్టడానికి ఫ్రూట్ బ్యాగ్స్ తెప్పించాను. వాడితే కొంచెం ఇంకా ఇలాగా డాగ్ రాకుండా, అంటే ఇలాగా ఆ స్కిన్ రఫ్ అవ్వకుండా అలా కనబడకుండా ఉంటుంది. ఇలా చెట్టు నుంచి తీసిన కాయల్ని తింటున్నట్లు కూడా అప్పుడప్పుడు పెట్టాను షార్ట్లో. అంటే అదొక నాకు అలా చూపించాలని ఒక రకమైన ఇంట్రెస్ట్, సరదా కూడా. అందువల్ల ఇక్కడ కూడా అలాగా జామ కూడా చాలా నేను పెట్టాను, చెట్టు నుండి తీస్తూ ఫ్రెష్గా తింటున్నట్లుగా. ఈ జామకాయలు హార్వెస్టింగ్, కటింగు వీడియో తదుపరి వీడియోగా అప్లోడ్ చేస్తాను. ఇది దీంతో కంటిన్యూ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి కొత్తవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకు సపోర్ట్ని అందించగలరు. నాకేంటో మా టెర్రాస్ గార్డెన్లోని ఏ చెట్లైనా సరే, మొక్కలైనా సరే పూత, అంటే పూల చెట్లు కానీ, కూరగాయలు కానీ, పండ్లు కానీ ఏవైనా సరే చెట్టుని చూస్తుంటే నాకు అలా చెట్టుని అలా ఉంటుండగా చూస్తుంటే నాకు చాలా ఆహ్లాదకరంగా, సంతోషం అనిపిస్తుంటుంది అనమాట. మనం ఈ టెర్రాస్ గార్డెన్ చేస్తున్న శ్రమ దీనివల్ల. చూడాలి, పండు రాలిపోయింది.